హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను మీకు ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను. అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్నూన్ వరకు కూడా టమ్మీ అనేది ఫుల్ హెవీగా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద బ్రేక్ఫాస్ట్. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఓట్స్ అయితే నేను లిటిల్ బిట్ తీసుకున్నాను, ఒక పర్సన్కి సరిపోయేంత ఓట్స్. అండ్ కిస్మిస్ అండ్ చాప్డ్ ఆల్మండ్ అండ్ 1 బనానా అండ్ 2 ఫ్రూట్స్. ఈట్ చేసిన ఫీలింగ్ కోసం జస్ట్ లిటిల్ బిట్ యాడ్ చేస్తాను, మ్యాంగో పల్ప్. ఇది వచ్చేసి ఇండియన్ గ్రాసరీలో అయితే నేను తీసుకున్నాను. అండ్ దీప్ అని బ్రాండ్ అయితే నాకు రియల్ ఫ్రూట్ ఈట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇదైతే నేను ఒక 1 స్పూన్ వేసుకుంటాను. అండ్ కొంచెం నేను ఓట్స్ని సోక్ చేసుకోవడానికి అయితే నేను మిల్క్ యూజ్ చేస్తాను. ఫుల్గా అయితే మిల్క్ అయితే యూజ్ చేయను, ఎందుకంటే వాటర్ తోటి ఎక్కువ దాన్ని బాయిల్ చేయడానికి చూసుకుంటాను. అండ్ మిల్క్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అని చెప్పేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓట్స్ని సోక్ చేయడానికి కొంచెం మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఇలా సోక్ చేసుకుంటే స్మూత్గా వస్తుంది. ఈ ఓట్స్ సోక్ అయ్యేలోపు నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో అయితే వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని బాయిల్ చేసుకుంటాను. అయితే బాయిల్ అయిపోయినాయి. ఇందులోకి నేను సోక్డ్ ఓట్స్ అయితే ఇందులో ఇలా చేసేసుకొని ఓట్స్ని యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఓట్స్ బాయిల్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అయితే బాయిల్ అయిపోయింది, ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి. సో ఫైనల్లీ అయిపోయింది మన ఓట్స్ బ్రేక్ఫాస్ట్. అండ్ దీన్ని ఇలా బౌల్లో వేసుకొని అండ్ ఇందులోకి 1 స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మ్యాంగో పల్ప్. 1 or 2 స్పూన్స్ మన ఇష్టం. స్వీట్ ఎక్కువగా ఉండకుండా చూసుకుంటే బెటర్. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అండ్ చాప్ చేసుకున్న ఆల్మండ్స్. నెక్స్ట్ బనానా. అయిపోయిందండి మన బ్రేక్ఫాస్ట్. చూడ్డానికి చాలా బాగుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఇలా ఒక బనానా తీసుకొని చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. బాయ్, థ్యాంక్ యూ ఆల్.